హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రత్యూష. వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ముందుగా పిఎస్ఆర్ న్యూస్ అభిమానులకు, ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో ఇదొకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని అర్థం. హోలీని హోలిక పూర్ణమిగా కూడా వ్యవహరిస్తారు. ఏట పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన ఈ హోలీ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా పుట్టు పూర్వతరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హోలిక దహనం రోజునే రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశిపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారని ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలిక దహనం నిర్వహిస్తారు. వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఆ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. చూశారు కదా, మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.